ఇప్పుడే జలవిహార్కి వచ్చింది. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి 3 feet అబవ్ ఉన్న వాళ్ళకి 550 అండ్ బిలో 3 feet ఉన్న వాళ్ళకి 450. లోపలికి వెళ్ళగానే మనకి ఇక్కడ లాకర్ రూమ్ అండ్ కాస్ట్యూమ్ రిటర్న్ రూమ్ కనిపిస్తుంది. అండ్ సమ్మర్ కాబట్టి ఇక్కడ ఫుల్ ఎండ కొడుతుంది. అండ్ మా ముగ్గురు క్రేజీ బ్రోస్ ముందు నడుస్తున్నారు. ఇది వచ్చేసి చేంజింగ్ రూమ్, కాస్ట్యూమ్స్ అండ్ లాకర్ రెంటల్స్. కాస్ట్యూమ్ ప్రైస్ వచ్చేసి పర్ పీస్ 50 రూపీస్ అండ్ 1 పేర్కి 100 రూపీస్ అండ్ పర్ పర్సన్ డిపాజిట్ వచ్చేసి 200 పే చేయాలి. అండ్ లాకర్ రూమ్స్ వచ్చేసి ఫర్ 4 hours-కి 50 రూపీస్. ఇదేమో చెప్పుల్ స్టాండ్, ఇక్కడ ఏం పైసలు కట్టేది లేదు. అండ్ ముందుకు చూడండి మా క్రేజీ బ్రోస్ ఉరుకుతున్నారు డ్రెస్ చేంజ్ చేసుకొని. వేవ్ పూల్ దగ్గరికి వెళ్తున్నారు. ఎండకైతే ఫుల్ కాళ్ళు కాలుతున్నాయి. ఇది ప్లాస్టిక్ మ్యాట్స్ వల్ల అనుకుంటా ఇంకెక్కువ కాలుతున్నాయి. ఇది వచ్చేసి వేవ్ పూల్ ఎంట్రన్స్. ఈరోజైతే ఫుల్ క్రౌడ్ ఉంది. మా వాళ్ళు ఆట స్టార్ట్ చేసేసారు నీళ్ళల్లో. ఇయాన్ష్ అయితే భయపడి వాళ్ళ డాడీ షెడ్ వదులుతలేదు. చూడండి ఎంత భయపడుతున్నాడో. మా ఇద్దరు పిల్లలు అయితే వెళ్ళిపోయారు ఎక్కడికో ఆడుకోనీకి. ఫైనల్గా అయితే ఇయాన్ష్ నుంచి తప్పించుకొని వాళ్ళ డాడీ స్విమ్మింగ్ చేస్తున్నాడు వాటర్లో. ఇయాన్ష్ ఇంకా వాటర్లో దిగి నా చేయి పట్టుకొని ఆడుకుంటున్నాడు. తప్పించుకుని వాళ్ళ డాడీ కనపడేసరికి మళ్ళీ వెళ్ళిపోయి వాళ్ళ డాడీ మీద ఎక్కేసి ఇప్పుడు ఇద్దరు కలిసి స్విమ్మింగ్ చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి లేడీస్ అండ్ కిడ్స్ జోన్. ఇక్కడ నేను హియాన్ష్ దిగా ఆడుకుంటున్నాం. వేరే ఎవరిని పంపించలేరు లోపలికి. మా మమ్మీ నేను ఆడుకుంటున్న ఫ్రెండ్స్. నేను జార్బండ్ ఆడుతున్నాం. ఎవరిని లోపలికి పంపించకపోయేసరికి మా శాండీ పైనుంచి జారబండ జారుకుంటే కిందికి వచ్చేసిండు దొంగతనంగా. ఫుల్ వర్షం పడేసరికి నిక్కి ఇంకా మా హస్బెండ్ ఇద్దరు దాని మీద నుంచి స్లిప్ అయి పక్కకు పడి జారుకుంటూ వచ్చేది కిందికి. వర్షం వాటర్ అయితే ఫుల్ చల్లగా ఉన్నాయి. ఈ పూల్లో వాటర్ అన్నా వేడిగా ఉన్నాయి అనేసి మళ్ళీ వెళ్ళి మేము వేవ్ పూల్లో మళ్ళీ కూర్చొని మళ్ళీ ఆడుకున్నాం.
ఇక్కడ ఒక చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. నిక్కీ శాండ్ ఇద్దరు వాటర్లో ఆడుకుంటా వాటర్ కూడా హియాన్ష్ మీద వేసేసరికి వాడు ఆ వాటర్ మింగేసిండు. దమ్మాడాక ఉక్కిరి బిక్కిరి చేసి వామిటింగ్ చేసేసిండు. వామిటింగ్ చేసిన ఒక 5 to 10 minutesకి అప్పుడు సెట్ అయిండు. ఇంకా భయపడి మేము మళ్ళీ పూల్లకు కూడా వెళ్ళాము, వచ్చి డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాము. ఇవాళ అయితే చాలా ఎంజాయ్ చేసినాం. ఎస్పెషల్గా మా క్రేజీ బ్రోస్ ఫుల్ ఎంజాయ్ చేసారు. ఇక బయటకు అయితే రిటర్న్ అయిపోయినాం. బయటకు వెళ్ళే దారిలో లాకర్ కీస్ అండ్ కాస్ట్యూమ్స్ అన్నీ రిటర్న్ ఇచ్చి డిపాజిట్ అమౌంట్ తీసుకోవాలి. అండ్ ఇప్పుడు పార్కింగ్ దగ్గర కూడా వచ్చేసినాం. ఇందాక దాకా అయితే ఫుల్ వర్షం పడ్డది, ఇప్పుడైతే క్లీన్ స్కై అయింది. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాం. ఫుల్ ఆకలి మీద ఉన్నాం. ఇంటికి వెళ్ళి తినాలి. హియాన్ష్ వాళ్ళ అమ్మమ్మ బగారా చికెన్ చేసింది అనేసి జలవిహార్లో కూడా ఏం తినలేము. వర్షం తగ్గినాక అయితే నెక్లెస్ రోడ్లో వెదర్ అయితే చాలా బాగుంది. ఎంత తోసుకున్న ఫ్రెండ్స్ చూడండి. ఇంటికి వచ్చేసిన ఫ్రెండ్స్ ఇది వస్తుంది. ఫ్రెండ్స్ అని బాయ్ ఫ్రెండ్స్.